ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ముందుగా పుట్టపర్తి పురపాలక ప్రజలకు మరియు పాత్రికేయులకు మరియు అగ్నిమాపక కేంద్ర సిబ్బంది అందరికీ కూడా ఈ అగ్నిమాపక వారోత్సవాల ముగింపు సందర్భంగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నామండి. ఈరోజు ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ 14 నుంచి 20 వరకు ఈ అగ్నిమాపక వారోత్సవాలు అనేటువంటివి ఆనవాయితీగా జరుపుకుంటుంటాం. అందులో వివిధ ప్రదేశాల్లో ఎక్కడైతే ఈ అగ్ని ప్రమాదాలు జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయో అటువంటి ప్రదేశాలను ఐడెంటిఫై చేసి వాళ్ళ చేత అక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది చేత అవేర్నెస్ కల్పించి ఏదైనా అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు మనం వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలి, అదేవిధంగా విపత్తులు కూడా ఏదైనా సంభవించినప్పుడు మనం ఏ విధంగా వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవాలనేటువంటి అంశం పట్ల ఈ వారం పాటు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రదేశం నందు మేము ఈ అవగాహన కార్యక్రమాలను నిర్వహించి వాళ్ళని అందరినీ కూడా ఎడ్యుకేట్ చేయడం అనేటువంటిది జరిగింది. అందులో లాస్ట్ రోజు అంటే ఏప్రిల్ 20న ఈ పుట్టపర్తి అగ్నిమాపక కేంద్రం నందే వివిధ వర్గాల వారికి అంటే లైక్ గ్యాస్ గోడౌన్స్, పెట్రోల్ బంక్స్, ఇంకా చిన్న చిన్న పరిశ్రమల్లో పనిచేస్తున్న వాళ్ళందరినీ సుమారు ఒక 100 మంది దాకా వాళ్ళని పిలిపించి ఇక్కడే వాళ్ళతో ఒక సెమినార్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది. మా దగ్గర ఉన్నటువంటి ఎక్విప్మెంట్ని డిస్ప్లేస్మెంట్ చేసి ఆ ఎక్విప్మెంట్ని మేము ఏ విధంగా వాడుతాము, వాటి యొక్క ఉపయోగాలు అన్నీ కూడా వాళ్ళతో వివరించి వాళ్ళ చేత కూడా ఈ మా దగ్గర ఉన్నటువంటి ఎక్విప్మెంట్ని ఏ విధంగా ఆపరేట్ చేయాలనేటువంటి ఒక అవగాహన కార్యక్రమం వాళ్ళతో కూడా చేయించి డెమో ఈ గ్యాస్ ఫైర్లు, ఆయిల్ ఫైర్స్ వాటి మీద కూడా వాళ్ళతో ఎలా ఆర్పుకోవాలనేటువంటిది వాళ్ళ చేతే చేయించి వాళ్ళని అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండేటట్టు వాళ్ళకి తగు సూచనలు, సలహాలు చేయడం జరిగినది. అంతటితో ఈరోజు ఈ అగ్నిమాపక వారోత్సవాలని ముగింపు పలుకుతున్నాము. ఇదే విధంగా అందరికీ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి పాత్రికేయులకు, పుర ప్రజలకు అందరికీ కూడా మా శాఖ తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.